తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐబొమ్మ రవి విచారణకు కోర్టు కేటాయించిన 3 రోజుల సమయం సరిపోదని, ఆయన కస్టడీని పొడిగించాలని ఆ రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఐబొమ్మ రవిపై నమోదైన 3 కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. మొత్తం 4 కేసుల్లోనూ సమగ్రంగా విచారించాల్సి ఉందని, ఇందుకు గాను 5 రోజుల కస్టడీ అవసరమని పోలీసులు తమ రివిజన్ పిటిషన్లో కోరారు. కుబేరా, కిష్కింధపురి, తండేల్, హిట్ వంటి భారీ చిత్రాలు పైరసీకి సంబంధించి కీలక సమాచారాన్ని రవి నుంచి రాబట్టాల్సి ఉందని వివరించారు. ఇందుకోసం అదనపు కస్టడీ అవసరమని పేర్కొన్నారు. పైరసీ చేసిన ఫైళ్ల సోర్సులు, రవి అందుకున్న టెక్నికల్ సహాయం, సర్వర్లు, విదేశీ ఐపీ అడ్రస్లు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందన్న సైబర్ క్రైమ్ పోలీసులు రవి నిర్వహించిన నెట్వర్క్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు, సినిమాల డిజిటల్ కాపీలు ఎక్కడి నుండి తీసుకున్నారు, లాంటి ఛానళ్ల ద్వారా పంపిణీ చేశారు అనే విషయాలపై ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా పోలీసులు రివిజన్ పిటిషన్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.